ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం. ద్వారకా, అసలు వాడి మనసులో అమ్మని వాణ్ణి నేను దూరం చేస్తున్నాననే ఫీలింగ్ ఎలా వచ్చిందో కానీ ఖచ్చితంగా నేను అమ్మ నుంచి వాణ్ణి దూరం చేస్తానని చాలా బలంగా నమ్ముతున్నాడు వాడు. అవును ద్వారకా, నాకీ విషయం నీకన్నా ముందే తెలుసు. తెలుసా? మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పమంటావు? నీ తమ్ముడు పుట్టినరోజున మనమిద్దరం కావాలని ఫుడ్ పాయిజన్ అయినట్టు డ్రామా ఆడామంటుంటే ఆ విషయం నీతో ఎలా చెప్పాలి? అసలు వాడి మనసులో నుంచి ఆ ఫీలింగ్ ఎలా పోగొట్టాలో, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చెట్టుకి పురుగు పడితే మందు కొట్టి బాగు చేసుకోవచ్చు, కానీ తల్లి వేరుకే పురుగు చేరితే అదింకా బాగవదు. ఇప్పుడు పురుగు చేరింది, పైపైన లోపల తల్లి వేరుక అనేది తెలియాలి. ఎవరి చెప్పుడు మాటలు వినో మా అమ్మతోనే నన్నే ఇంటి నుంచి బయటికి తోసేస్తానన్నాడు వాడు. అంటే తల్లి వేరే చెడిపోయిందన్నమాట. వెంటనే ఈ విషయం అత్తయ్యకి చెప్పడం మంచిది ద్వారకా. వద్దావంతి, అమ్మకి ఈ విషయం చెప్తే నేను తమ్ముడి మీద చేయి చేసుకున్న విషయం కూడా చెప్పాలి. నువ్వు మురారిని కొట్టావా? అంటే మురారి నీ మీద చేయి చేసుకున్నాడా? లేదు. నిజమెప్పుడు తలెత్తుకొని బయటకొస్తుంది, అబద్ధమే తలదించుకునేలా చేస్తుంది. నువ్వు చెప్పేది అబద్ధమని దించుకున్న నీ తలే చెప్తుంది. ప్రాణంగా ఉండే అన్న తమ్ముళ్ళిద్దరూ మాట మాట అనుకున్నారనే అమ్మ భోజనం కూడా చేయలేకపోయింది. ఇంకా కొట్టుకున్నాం అని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. వద్దామంది, అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఇది ఏదోలా నేనే సాల్వ్ చేస్తాను. ఓకే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. అయ్యో అయ్యో అయ్యో, ఇంత దెబ్బ తగిలిందేంటి? ఏమైంది మురారి? అమ్మా నక్షత్ర, నువ్వైనా చెప్పు. నా కొడుక్కి కన్ను పోయేలా ఇంత దెబ్బ తగిలితే ఎవరు ఏం మాట్లాడరేంటి? ఏంటి నక్షత్ర, నువ్వు కూడా నాకేవీ చెప్పలేదు. నిమ్మకి నీరెత్తినట్టు ఇంత సైలెంట్ గా ఎలా ఉన్నావు? ఏంటి నీకు చెప్పేది? అసలు నీకెందుకు చెప్పాలి? నువ్వెవరని చెప్పాలి? మురారి, వద్దు మురారి, నువ్వు మరీ అలా కత్తితో తెగ్గోసినట్టు మాట్లాడుకో. నేను నీ కన్న తల్లిని. ఏ రోజుకైనా నిన్ను నాతో తీసుకెళ్లాల్సిందాన్ని. తీసుకెళ్ళి ఎన్ని రోజులు ఉంచుకుంటావు? నీ కాంట్రాక్ట్ మీద సైన్ అవ్వగానే తర్వాత పంపించేస్తావు కదా? చచా, అవే మాటలరా. నేను నీకు అమ్మని. ఆ దేవుడు దిగి వచ్చినా నిన్ను నాకు అమ్మని చేయలేడు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో, అలా అనకురా. దుర్గా, దుర్గా, చూడు, నా కొడుకు కంటికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. మురారి, మురారి, ఏంట్రా ఈ దెబ్బ? అంటే నన్ను పురుగుని విదిలించినట్టు విదిలించేస్తున్నారు. ఏంట్రా ఇది? అమ్మా, ఇంత దెబ్బ ఎలా తగిలింది? అమ్మా, అది ఎలా తగిలిందో చెప్పరా? అమ్మా, అది అమ్మా, అదేనమ్మా. అమ్మా, మార్నింగ్ బాక్సింగ్ ప్రాక్టీస్లో వర్కౌట్లో దెబ్బ తగిలింది. అరే, నేను ఎంత అడిగినా నువ్వు చెప్పలేదు. ఆ దుర్గ ఒక్క మాట అడగగానే చెప్పేస్తావా? రే, ఇప్పటి వరకు బాక్సింగ్ లో ఒక చిన్న దెబ్బ కూడా తినని వాడివి ఈరోజు ఇంత గాయం అయ్యేలా ఆడావంటే ఎలా రా నమ్మేది? అయ్యో, అదేం లేదమ్మా. నేను ఈరోజు కొంచెం
కేర్లెస్గా ఉండి సుధీర్ పంచ్ చేస్తుంటే తప్పుకోలేదు. దాంతో బలంగా పంచ్ తగిలి ఇలా చిట్లింది. బాగుంది మురారి. ఎప్పుడూ ప్రేమతో చూసుకునే మీ అన్న నీ మీద చెయ్యెత్తాడు. ఎప్పుడూ మీ అమ్మ దగ్గర ఏది దాయని నువ్వు ఈ విషయం దాచావు. సో నీకు మీ అన్నయ్యకి శత్రుత్వం మొదలైంది. నీకు మీ అమ్మకి మధ్య అబద్ధం ఎంటరైంది. అంటే నువ్వు మీ అమ్మ నుంచి ఓ అడుగు వెనక్కి జరిగావు. ఇంకా ఈ దూరం ఒక్కో అడుగు పెరిగి ఒక్కొక్కరు కనిపించినంత దూరం పెరిగిపోవాలని కోరుకుంటున్నాను. మీ అన్నదమ్ముల మధ్య గాలి కూడా మండిపోయేలా అయిపోవాలి. అంతవరకు నేను మీ అమ్మకి నిన్ను ద్వారక కొట్టాడని చెప్పను. ఏరా, ఎప్పుడు ఎంతో కాన్సంట్రేషన్తో ఆడే నువ్వు ఎందుకురా డిస్ట్రాక్ట్ అయ్యావు? లేదమ్మా, దెబ్బ తిన్నాను కదా, ఇక డిస్ట్రాక్షన్స్ ఉండవమ్మా. ఇప్పటినుంచి ఫుల్ కాన్సంట్రేషన్తో ఆడతాను. దెబ్బకి బదులు తీర్చుకుంటాను. దీనికి మించి వాణ్ణి దెబ్బ కొడతాను. మురారి, నువ్వాడేది ఆట. ఆటలో దెబ్బలందరికీ తగులుతాయి. అలా అని దెబ్బ తగిలిన ప్రతివాడు దెబ్బ కొట్టిన వాడి మీద కక్షా కోపం పెంచేసుకుంటే అది ఎప్పుడూ ఆట అవ్వదు, ఫైట్ అవుతుంది. నా కొడుకు ఆటనాటలా చూడగలిగే మంచి ఆటగాడవ్వాలని నేను కోరుకుంటున్నాను. పగలు పెంచుకునేటట్టయితే నువ్వసలు ఏ ఆట ఆడుకున్నా పర్వాలేదు. అమ్మా మురారి, నువ్వు మంచివాడివి, మంచివాళ్లాగే ఉండు. కొత్తగా నీ మనసులోకి ఎలాంటి విషపాలోచనలు రానివ్వకు. కల్మషం లేకుండా ఉండు. అదే ఈ అమ్మకు కావాల్సింది. అలాగే అమ్మా. సరే పద, ఆ దెబ్బ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తాను. రా పదమ్మా. చూసావా నక్షత్ర, నేనింతలా అడిగితే విసుక్కున్నవాడు దుర్గా అడగ్గానే చెప్పేశాడు. కంగారు పడకండి అత్తయ్య గారు. త్వరలోనే మనకంతా మంచి జరుగుతుంది. చెప్పింది అర్థమైంది కదా? సరే, ఉంటాను. రాజశేఖర్ గారు ఎవరితోనో ప్లాన్ చేస్తున్నారు. ఎవరి గురించి? టైం రావాలన్నాను కదా, వచ్చింది. అంటే అవంతి. మరి శ్మశానం దగ్గరనే ఏదో చెప్తున్నావేంటి? అవంతి వాళ్ళమ్మ జయంతి ఈరోజు. అమ్మ సమాధి దగ్గరికి అవంతి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కూడా బయలుదేరిపోతోంది. ఏమండి ఏమండి ఫిట్స్ వచ్చినట్టుంది. త్వరగా రా ద్వారకా. ఏమండి పట్టుకోండి. అయ్యో ద్వారకా! అయ్యో ద్వారకా! ఎవరు మీరు? ద్వారకా! అయ్యో ద్వారకా! రాయ్, ఎవర్రా మీరు? మేమెవరో కాసేపట్లో తెలుస్తుందిరా. అయ్యో ద్వారకా! అయ్యో వదిలేయండి! ద్వారకా! ద్వారకా!
రండ్రా రండ్రా. రండి. ఎవరు మీరు? నా ద్వారకను వదిలేయండి. ద్వారక అయ్యో కొట్టొద్దు. మీకు దండం పెడతాను, వదిలేయండి. కొట్టొద్దు, వదిలేయండి. వద్దు, ఆగండి. మీకు దండం పెడతాను, వదిలేయండి ప్లీజ్. అయ్యో అయ్యో వద్దు వద్దు, కొట్టొద్దు, వదిలేయండి. ద్వారక ద్వారక ఎవరు మీరు? ద్వారక ద్వారక వదలండి. ద్వారక వదలండి, వదలండి నన్ను, వదలండి. అంతే. అవంతి 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 అవంతి. ఈరోజు రాజశేఖర్ని ఎలాగైనా కార్నర్ చేసి ట్రాప్ చేసేలా చేయాలి. ద్వారక ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? హలో ద్వారక, ఇంటికొచ్చేసారా? అమ్మా ద్వారక ఏమైంది? ఏమైందిరా? నీ గొంతేంటి అలా ఉంది? అమ్మా అవంతిని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. కిడ్నాపా? ద్వారక అయ్యో, వాళ్ళు తీసుకెళ్ళినా వెహికల్ నెంబర్ ఏదైనా చూసావా? లేదమ్మా, నా మొహం మీద కారం కొట్టడంతో కాసేపు నేను కళ్ళు తెరవలేకపోయాను. ఇదంతా రాజశేఖర్ పనే. ద్వారక కడుపుతో ఉన్న ఆడపిల్లని కిడ్నాప్ చేశాడు. వాణ్ణి ఇంకా క్షమించకూడదు. వాడికి వేసిన జైలు శిక్ష సరిపోదురా, అనుభవిస్తాడు. ఇంతకింత శిక్ష అనుభవిస్తాడు. అనుభవించేలా చేస్తాను. నేను ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాను. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వస్తాను. ఈ లోపు నువ్వు అవంతిని ఎటువైపు తీసుకెళ్లారో అటు వెళ్ళి వెతుకో. వెళ్తున్నానమ్మా. ఓకే, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. అవంతికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ద్వారక అవంతి దొరికేస్తుంది. అలాగేనమ్మా, నువ్వు కూడా బాధపడకమ్మా. అలాగే, నేను ఎస్పీ గారితో మాట్లాడి అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను. ద్వారక
సరేనమ్మా. వదలండి, ప్లీజ్ వదలండి. అయ్యో వదలండి. అసలు ఎవరు మీరు? ఏయ్ నోర్మోయ్. హెల్ప్ హెల్ప్, నన్ను కాపాడండి ప్లీజ్. హెల్ప్ హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి. ఏ జయమ్మ, ముందు ఆ అమ్మాయి నోరు మోయించు. ఎవరైనా విన్నారంటే మన కార్ నెంబరు పోలీసులకు ఇస్తారు. ఏయ్ నోరు మూస్తావా లేదా? ఎవరైనా కాపాడండి, నన్ను కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ప్లీజ్ కాపాడండి. నోర్మోయ్, ఏదో కడుపుతో ఉన్నావని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నాను. లేదంటే ఈ పాటికి ఓ రౌండ్ ఫుల్లుగా కోటింగ్ ఇచ్చేదాన్ని. నోరు మూసుకొని కూర్చో. ఏమైంది అన్నా? ఏదో ట్రబుల్ ఇచ్చిందన్నా. వెళ్ళి చూడు. రే, ఎంత టైం పడుతుంది అన్న? అయిపోతుందన్నా. రే, అది కార్లో లేదురా. చెత్త వదవలా.
రే అది ఇప్పుడే వెళ్ళింది. అది ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటుంది. వెతకండి. ద్వారకా, నేను పరవాడ దగ్గరలోకి వచ్చేసాను. నేను పరవాడ నుంచి స్టీల్ ప్లాంట్ వైపు వెళ్తున్నానమ్మా. వాళ్ళ అవంతిని అట్టే తీసుకెళ్లారా? ఏమోనమ్మా, ఎటు తీసుకెళ్లారో తెలియట్లేదు. నా మనసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాను. అవంతి ఇటువైపే వెళ్తుందని నా మనసు కనిపిస్తోంది. అందుకే ఇటు వెళ్తున్నాను. సరే, నేను అటే వస్తాను. ఇద్దరం కలిసే వెతుకుదాం. సరేనమ్మా.